సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ అగ్నికుల క్షత్రియ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథులుగా పటంచెరు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ పటంచెరు అభ్యర్థి గూడెం మైపాల్ రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ శ్రీ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జీఎంఆర్ విజయానికి సంఘం ప్రతినిధులు ఏకగ్రీవ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు బలపరిచినటువంటి క్యాండిడేట్ నేను. నాకు మద్దతు ఇవ్వడానికి మీరందరూ మహిళలు, అగ్నికుల క్షేత్ర సోదరులందరూ ఏకగ్రీయంగా నియోజకవర్గ స్థాయి సభ్యులందరూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నేను శిరస్సు నుంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఏంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంది. అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అందులో భాగంగా పటంచెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. అన్ని ప్రాంతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని గౌరవిస్తూ మనం అందరం ముందుకు వెళ్తా ఉన్నాం. అందులో భాగంగా అన్ని కుల క్షేత్రీయులు పటంచెరు నియోజకవర్గంలో 5 నుండి 6 మంది ఓటర్లు కలిగిన మీకు రాష్ట్ర వారి పెద్ద ఎత్తున ఈ సమావేశం ఏర్పాటు చేసి నియోజకవర్గ స్థాయిలో మీరు ఒకటే కాదు, మీరు ఒక్కొక్కరు 100 కోట్లు ఏపీఆర్ని మీ అంత ప్రశ్నలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు విషయం కానీ, వాటర్ విషయం కానీ, అభివృద్ధిలో ఒకవైపు, సంక్షేమం ఒకవైపు ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా వాళ్ళ అభివృద్ధిలో ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. మీరందరూ చూస్తూ ఉంటారు. మనకంటే మొదలు వచ్చిన 75 సంవత్సరాల మొదలు వచ్చిన మనకు రాష్ట్రాలు ఉన్నాయి. మనకు 10 సంవత్సరాల వయసు కలిగిన తెలంగాణ రాష్ట్రం. మీరందరూ ఆలోచన చేయాలి. కాబట్టి ఆ ప్రభుత్వం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని మీ కొడుకుగా, మీ బిడ్డగా, మీ అన్నగా మమ్మల్ని ఆశీర్వదించినందుకు నేను పూర్తిగా తెలుసుకుని నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. 31వ తారీఖు ఎలక్షన్లలో కారు గుర్తు పైన ఓటేసి 7వ తారీఖు చెప్తే ఎదురువారి దిగుబడికి రేటు దాకా ఇవ్వాలి. ఆ విధంగా మీరు ఓట్లు చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మా అగ్నికుల క్షత్రియులు తెలంగాణ రాష్ట్రంలో 5 రాష్ట్రాల్లో ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా మా అగ్నికుల క్షత్రియులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా మా అగ్నికుల క్షత్రియులు ఉన్నారు. మా అగ్నికుల క్షత్రియులు పల్లవ వంశం చెందినటువంటి అగ్నికుల క్షత్రియులు క్రమశిక్షణకి, అదేవిధంగా ఒక మాటకి కట్టుబడేటటువంటి మా అగ్నికుల క్షత్రియులు అందరూ కూడా చక్కటి ఉద్యోగాలలో, వివిధ వృత్తుల్లో నైపుణ్యం చెందుతూ మా వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతున్నారు. ఇక్కడ ఈరోజు ఆత్మీయ సన్మాన సభ మన గూడెం మైపాల్ రెడ్డి గారికి ఇక్కడ పటంచెరు నియోజకవర్గంలో జరిగిందంటే, ఇక్కడ మా అగ్నికుల క్షత్రియులకి ఏ చిన్న పని పడినా కూడా, ఆయన ఏ అర్ధరాత్రి వెళ్ళినా కూడా ఒక సోదరుడిగా మా దగ్గరికి వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు మా అగ్నికుల క్షత్రియులందరూ కూడా కుటుంబ సమేతంగా పిల్లలు పాపలతోటి అందరూ కూడా వచ్చి ఒక్కొక్కళ్ళు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో దగ్గర 5,000 మంది మా అగ్నికుల క్షత్రియులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు 5,000 ఓట్ల చొప్పున మా వాళ్ళు ఒక 20-25,000 ఓట్లతోటి ఆయనకి వేసి గెలిపిస్తారు. ఎందుకంటే మా వాళ్ళు ఏ రోజు పిలిచినా సరే గూడెం మైపాల్ రెడ్డి గారు ఏ చిన్న పనికి కూడా, మా వాళ్ళకి చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ఆయన నీతి నిజాయితీగా ఆయన మాకు సేవలు అందించారు. కాబట్టి ఆయన రుణం తీర్చుకోవడానికి వాళ్ళ ఆత్మీయ సన్మాన సభ ఇక్కడ ఏర్పాటు చేశాం. ఈ సన్మానానికి
ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు పిల్లలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. వారికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. కాబట్టి భవిష్యత్తులో బీఆర్ఎస్కి భరోసాగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నంటే మా దృష్టిలో గూడెం మహిపాల్ రెడ్డి గారు. కాబట్టి స్వచ్ఛందంగా మేమందరం కూడా మా అగ్నికుల క్షత్రియులందరూ కూడా తెలంగాణలో అదేవిధంగా ప్రతి నియోజకవర్గం కూడా బీఆర్ఎస్కి అందరూ కూడా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన అగ్నికుల క్షత్రియులకి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందు చేసుకుంటామనే ఉద్దేశంతో నేను అగ్నికుల క్షత్రియ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మా వాళ్ళకందరికీ కూడా చెప్పాను. వాళ్ళందరూ కూడా గౌరవించారు. వాళ్ళకందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.